వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో దూరదృష్టితో ఆలోచించి మూలపేట పోర్టు నిర్మాణం చేపట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏనాడు శ్రీకాకుళం జిల్లా కోసం శాశ్వతమైన పనులు చేయలేదని, జిల్లా అభివృద్ధి కోసం శాశ్వత పనులు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషిని తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు వల్లనే మూలపేట పోర్టు వచ్చిందని చెప్పుకుంటున్న టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ముఖ్యంగా శ్రీకాకుళం అభివృద్ధికి మూలపేట పోర్టు ఎంతో కీలకం. దశాబ్దాలుగా కేవలం హామీలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాణం పోసింది. 4,361 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పనులు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే 70% నిర్మాణాన్ని పూర్తి చేసింది. గతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పిన టీడీపీ సర్కార్ ఆ తర్వాత ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న సాకుతో పోర్టు నిర్మాణాన్ని నీరుగార్చేసింది. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసిన వైఎస్ జగన్ దేశంలో ఏ ప్రాజెక్టుకు ఇవ్వని విధంగా నిర్వాసితులకు పరిహారం అందజేసి మూలపేట ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కృషిని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి ఎల్లో మీడియాలో ఆ మేరకు ప్రచారం చేసుకుంటోంది. మూలపేట పోర్టు తామే నిర్మిస్తున్నామంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసం చెలో మూలపేట కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అని వారు ఇచ్చిన పిలుపును అందుకున్న అన్ని వర్గాల ప్రజలు అంచనాలకు మించి తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన చెలో మూలపేట కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కూటమి సర్కార్ నానా అడ్డంకులు సృష్టించింది. నౌపాడ జంక్షన్ వద్ద ముళ్ల కంచెలతో బారికేడ్లు పెట్టారు. అంతేకాదు రోడ్లను బ్లాక్ చేసి ప్రజలు, నేతలు, కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నారు. రోడ్లపై టిప్పర్లను ఆపి బ్లాక్ చేశారు. వేలాది మంది పోలీసులను మోహరింపజేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఆగలేదు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సభకు అంచనాలకు మించి తరలివచ్చారు. ఏదైతే ఈ ప్రాంతంలో మూలపేట పోర్టునెత్తి మొదటి దశ కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మొదటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో, అందులో ఇప్పుడు ఏవైతే 60-70% పనులు, 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేశామో దాని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? ఏం వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమి కార్యక్రమం జరగలేదా? దేనికోసం వెయిటింగ్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను నిజం చేశారని, మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లాంటి శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గా పెద్ద నాయకుడు, విశాలమైనటువంటి భావం కలిగినటువంటి వాడు, మీలాంటి సంకుచితమైన భావాలు కలిగినటువంటి వాడు కాదు. ఒక పేదవాడు వివిధ కులాల మధ్యన వివిధ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించాలని, అన్ని రకాల పరిపాలనను అందరినీ భాగస్వామ్యం చేయాలని చేసినటువంటి ప్రయత్నం మనకి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటో తెలిసిపోతుంది కదా. శ్రీకాకుళం జిల్లా మూలపేట ఆంక్షల వలయంలోకి వెళ్ళింది. అయినా సరే ప్రజలు బెదరలేదు. ఆంక్షల్ని ఛేదించుకొని బారికేడ్లను దాటుకొని వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి హాజరయ్యారు. చెలో మూలపేట కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు.